జనగామలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలు, అభివృద్ధి పనుల గురించి సభను ఉద్దేశించి వివరించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం పాలనను చూసి ప్రజలు విరక్తి చెంది మొన్న జరిగిన ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పారని వారన్నారు. అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుసటి రోజు నుంచే 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు. 4,000 పెన్షన్ మహిళలకు ఇస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 3 నెలలు గడిచినా ఇవ్వకుండా మోసం చేశాడని, ఇటువంటి పాలకులచే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ పార్లమెంటు ఎన్నికలలో వీరికి బుద్ధి చెప్పి బీజేపీ పార్టీకి ఓటేసి మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన ఊళ్ళలో వడ్ల కొనుగోలు సెంటర్లో పనిచేసే వాళ్ళు, వడ్లు జోకిచ్చే వాళ్ళు మహిళలే, మహిళా సంఘాలే. గ్రామంలో అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ మహిళలే. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే అన్నిట్లో ముందుండి నడిపేది మహిళలే. చివరికి ఈ మధ్యకాలం చూస్తున్నాం, మగవాళ్ళేమో సైకిల్ మోటార్ ఎక్కి మండలానికి వస్తే మహిళలేమో, మా ఆడబిడ్డలేమో అయితేనా కూలీలను తీసుకోను, చిన్న రైతులైతే సర్ది పట్టుకొని బావి కాడికి పోయి పని చేసుకొచ్చేది మహిళలే. అంటే అన్నిట్లో మహిళలే అని చెప్పి గుర్తించిన నరేంద్ర మోడీ గారు ఏమిచ్చినా తెలుసా? ఆశా వర్కరు, ఏఎన్ఎంఓ లేదా వడ్లు కొనుగోలు సెంటర్లో పనిచేసేటువంటి మహిళలు కాదు కావాల్సింది, నా ఆడబిడ్డలకే చట్టాలు చేసే అధికారం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో, పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పటిదాకా మా మహిళలు సర్పంచ్లు అయినరు, ఎంపీటీసీలు మాత్రమే అయినరు, జడ్పీ చైర్మన్ అయినరు, ఎంపీపీలు అయినరు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో 3వ వంతు మహిళలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 119 మందిలో 40 మంది మహిళలు రేపు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 17 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 17 మంది ఎంపీలలో దాదాపు 5-6 మంది ఎంపీలు కూడా కాబోతున్నారు. ఒకప్పుడు 5 మందో 10 మందో మహిళలు తప్ప ఎక్కువ మంది లేరు. అంటే చట్టాలు చేసే, ఈ దేశ భవిష్యత్తును రాసే అధికారం కూడా నరేంద్ర మోడీ గారు మహిళల చేతులు పెట్టి గౌరవించినటువంటి నాయకుడు. కాబట్టే దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఒకటి. రెండవది సఫాయి పని అనేది, ఇంతకుముందు సఫాయి పని అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది అంటున్నాం.